సాక్షిలో ఏం జరిగిందో చూసాం కదమ్మా. కొమ్మినేని అదే శ్రీనివాసరావు చెప్తున్నాను, గారు. బా నిజం చెప్తున్నాను. అది ఎట్లా కొమ్మినేని జరిగిందో గానీ, శ్రీనివాస్ గారు ఎంత మంచి జర్నలిస్ట్ అంటే నేను ఆయన నాకు ఐడియల్ అండి ఆయన. అద్భుతమైనటువంటి జర్నలిస్ట్. మేము ఈనాడులో పనిచేసినప్పుడు ఆయనను కలవడానికే చాలా మంది అది నేను చూపించారు. TV5 లో వారితో పనిచేశానండి. ఆయన పొలిటికల్ ఎడిటర్ గా ఉండేవారు. ఆయన నాకు తెలుసు. ఆయన ఎవరి జోలికి వెళ్ళడు, ఎవరిని పట్టించుకోడు. ఆయన పనేదో ఆయన చూసుకుంటాడు. నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, సార్ మనం ఈ న్యూస్ ఉంది కదా, ఇది కొంచెం దీన్ని ఇలా చేద్దామనండి. అమ్మమ్మమ్మమ్మ ఇక్కడ రాజకీయాలు నాకు సంబంధం లేదమ్మా, అసలు దాంట్లో దూర్చొద్దమ్మా మనం అనేటటువంటి వ్యక్తి. జర్నలిస్ట్. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా, కృష్ణరాజు గారు కానీ కొమ్మినేని శ్రీనివాస్ గారు కానీ ఇవాళ ఇంత ప్రాబ్లం ఫేస్ చేయడానికి కారణం చెప్పమంటారా? వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కొన్ని వ్యక్తిగతమైనటువంటి సమస్యలను ఫేస్ చేశారు వృత్తిపరంగా. కరెక్ట్. వృత్తిపరంగా వాళ్ళ యొక్క దీంట్లోకి వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఫేస్ చేసినప్పుడు వీళ్ళు లౌక్యంగా వెళ్ళడం మానేసి అపోజిషన్లోకి వెళ్ళిపోయారు. అపోజిషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏమవుతుందండి, వాళ్ళు చెప్పినట్టే నడవాలి, యుద్ధం నడవాలి, ఖచ్చితంగా యుద్ధమే నడవాలి. ఆ యుద్ధం ఏమైంది, వెన్నుపోట్లకి అలవాలమైంది. అలాగే వ్యక్తిత్వ హననాలకి ఇవాళ వేదికైంది. కొన్ని కొమ్మినేని గారి కొన్ని సార్లు నేను విశ్లేషణ ఆ న్యూస్ డిబేట్లు చూస్తుంటా, మేము చూసిన కొమ్మినేని గారేనా వీరు, ఎన్నిసార్లు అనుకున్నానో నేను. అవి మన యొక్క వ్యక్తిత్వాన్ని దిగజార్చేటటువంటి పనులు కూడా యాజమాన్యాలు చేస్తాయి. ఇక్కడ జర్నలిస్ట్కు ఉండాల్సినటువంటిది డిప్లొమాటిక్ నేచర్, సంయమనం ఉండాలి, డిప్లొమాటిక్ నేచర్ ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఇంకొక మాట కూడా నేను చెప్తున్నాను, అలాగే మన ఇవాళ కొన్ని అరెస్టులు చూసాం మనం. వాళ్ళు నాకు ఆ లీడర్స్ అందరూ తెలుసు, నాకు డైరెక్ట్గా చెప్పారు ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం నుంచి ఆ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం, ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇలా వచ్చినప్పుడు వాళ్ళు పెట్టేటటువంటి కండిషన్ ఏంటంటే, నువ్వు ఆ ప్రభుత్వాన్ని విమర్శించాలి, ప్రభుత్వాలను విమర్శించాలి, ప్రభుత్వ పథకాలను విమర్శించాలి, దాంట్లో ఎలాంటి తప్పు లేదు, కానీ వ్యక్తిత్వ హననం చెయ్యాలి అనేటటువంటిదే ఇక్కడ జర్నలిస్టులు లీడర్లు ఆలోచించుకోవాలి. ఒకప్పుడు వాళ్ళకి అవసరమై వెళ్ళి ఉండొచ్చు, కోపంతో మనం మాట్లాడే నోటిలో నుంచి జారేటటువంటి మాటలు ఈరోజు ఒక్కొక్కళ్ళని ఇదే చట్టంలో ఇదే న్యాయస్థానాల్లో ఎలాంటి కేసులు ఫేస్ చేయడానికి వాళ్ళు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు, ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నారో తలుచుకుంటే ఇవే గుణపాఠాలు ఈ జనరేషన్ కి నేను చెప్తున్నాను. అయితే అమ్మా, రాజకీయ నాయకులు ఈ యుద్ధాలు అనేవి మొన్నదాకా చూసాం, అనివార్యంగా జర్నలిస్టులు అందరూ ఇరుక్కుంటున్నారు. ఇంతమంది అరెస్ట్ అవుతున్నారు జర్నలిస్టులు, ఇంతమంది ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా, లేదంటే ఆ పార్టీకి అనుగుణంగా మాట్లాడడం ద్వారా ఈ అరెస్ట్ల పర్వం అనేది మనం కొంచెం దీని మీద దృష్టి సారించాలి, జర్నలిస్టులను కాపాడుకోవాలి. నేను మీతో మొన్న ఒక మాట మాట్లాడాను, మన జర్నలిస్టులని కాపాడుకోవాలి. జర్నలిజము నిజం చెప్తున్నాను అపహాస్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. అదేంటి బిఎస్ గారు దీని మీద మనం కూర్చోవాల్సిందే అని చెప్పేసి అని అనుకున్నాము. చాలా ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఇక్కడ నేను మాట్లాడాల్సింది మంగ్లీ గారి వ్యక్తిత్వం గురించి మీరు మాట్లాడారు. నేను నాట్ ఓన్లీ మంగ్లీ అండి, ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆడపిల్లలు కూడా, మీడియాలో ఉన్నటువంటి ఆడపిల్లలు చాలామంది చాలా వేధింపులకి గురి అవుతున్నారు అనేటటువంటివి ఎన్ని కంప్లైంట్స్ నా దగ్గర ఉన్నాయి. అవన్నీ చిట్టాలు పెట్టుకున్నాను సాక్ష్యాధారాలతో సహా. ఎందుకు పెట్టుకున్నాను అనంటే, మీడియా అంటేనే సమాజాన్ని ఉద్ధరించేది అనేటటువంటిది జనాల్లో ఒక నమ్మకం, సమాజానికి నిజం చెప్పేది అనేటటువంటి నమ్మకం ఉంది. మనమేమో మీడియాల ముందు కూర్చొని పుంకాలుగా నీతులు చెప్తాం, సమాజం ఎలా ఉండాలో దిశ నిర్దేశం చేస్తాం. మరి మన ఆఫీసుకు వచ్చేటటువంటి ఆడపిల్లల సంరక్షణ ఎంతవరకు ఉందో మీకు తెలుసా అండి? యాజమాన్యాలను నేను ప్రశ్నిస్తున్నాను. ఇది ఈరోజు చాలా భయంకరమైనటువంటి జాడ్యం ఉంది. ఎంతో మంది యాంకర్లు ఆడపిల్లలు, అలాగే ఆఫీసులో పనిచేసే వాళ్ళు, మీడియా ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నేను సభాముఖంగా బిఎస్ గారు మీ షో ముఖంగా నేను అందరికీ అపీల్ అండ్ రిక్వెస్ట్ రెండు యాజమాన్యాలు ఎప్పుడూ కూడా ఏమనుకుంటున్నాయి అనంటే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు, కొంతమందిని మాట్లాడుతున్నా, అందరినీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ మమ్మల్ని ఎవరు ఏమీ చెయ్యలేరు అని మాట్లాడుతున్నారు. ఇవాళ మనం చూస్తున్నాం సార్,
పెద్ద పెద్ద రాజకీయ నాయకులు దిగ్గజాలకే గతి లేదు. అవును. అలాగే మన మీడియాలో కూడా మీడియా మొఘళ్ళు కూడా ఏమయ్యారు అనేది మనం చూసాం. అవును. ఇది మీ చుట్టూ జరుగుతుంటే కూడా మన మీడియాలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఆడపిల్లలు భయంకరమైనటువంటి లైంగిక వేధింపులకి, అవమానాలకి, హెరాస్మెంట్లకి గురి అవుతున్నారు. ఇది స్పష్టం. ఇవి నాకు మాత్రమే కాదు, చాలా దూరం ఈ కంప్లైంట్స్ వెళ్తున్నాయి. వీటి మీద త్వరలోనే ఒక ఇది జరుగుతుంది. నేను మాత్రం వదిలిపెట్టను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఆ రోజున రమ్యకృష్ణ స్పందించిందని ప్రతి మీడియాలో కూర్చొని అద్భుతమైన వ్యాఖ్యానాలు అందరూ చేశారు. మరి మన మీడియాలో కూడా అదే జరుగుతుంది. చాలా భాగము, అందరినీ అనట్లేదు, అన్నీ కాదు, చాలా భాగము ఇదే జరుగుతుంది. దీన్ని ఏం చెయ్యాలి అనేటటువంటిది దయచేసి మీడియాలో ఉన్నటువంటి ఈ యొక్క పెద్దలు కానివ్వండి, అలాగే మీడియా యాజమాన్యాలు కానీ వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే, మన మీదకి ఎవడొస్తాడు, వాళ్ళు మా మీద కంప్లైంట్ ఎందుకు పెడతారు, కంప్లైంట్ పెడితే నా చుట్టూ ఇంత పెద్ద సైన్యం ఉంది, నన్ను ఎవడు పీకలేడు అనుకుంటున్నాడు. నిజంగానే ఎవరు పీకలేరండి, పీకేటోళ్ళు ఉన్నారు. ఎవరో తెలుసా అండి? జనం. ఇవాళ డిజిటల్ మీడియా అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళ చేతుల్లోనూ ఉంది. చాలా మంది నా దగ్గరకు వచ్చి, మేడం ఇవన్నీ మేము మీడియాలో రిలీజ్ చేస్తాము అని అంటే, నేను వాళ్ళకు ఒకటే చెప్పా, కొంచెం అవకాశం నాకు ఇవ్వండి అమ్మా, మాలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి, దీని మీద నేను మాట్లాడి చూస్తాను. ఇది కనుక ఆగకపోతే అప్పుడు ఖచ్చితంగా ఏం చెయ్యాలి, న్యాయస్థానాలకు వెళ్ళాలా, వెళ్తారు. డిజిటల్ మీడియాలో ఏ విధమైనటువంటి సంచలనాలు మనం క్రియేట్ చేస్తున్నామో, రేపొద్దున ఇదే మీడియాలో ఉన్నటువంటి కొంతమంది వల్ల వేధింపులకు గురవుతున్నటువంటి ఆడపిల్లలు బయటకు వచ్చి విషయాల్ని రోడ్డు మీద పెడితే, రేపొద్దున మన ఇంట్లో జనంలో మనం తిరిగేయచ్చు, కానీ మన ఇంట్లో ఉన్నటువంటి భార్య, బిడ్డలు, ఆడపిల్లలు బయటికెళ్ళి వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తారో ఆలోచించండి. ఇది కేవలం నేను రిక్వెస్ట్తో పాటు కూడినటువంటి హెచ్చరిక కూడా. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.